సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా పొలము అనగా సంఘములో మనము నిలకడగా ఉండాలి. అటొక్క అడుగు ఇటొక్క అడుగు, అందులో అడుగు ఇట్లో అడుగు చేయొద్దు. అది మంచిది కాదు. అది రూబేనుకు ఆ చంచలమైన మనస్సు అతిశయమునకు కారణము కాలేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం సంఘములో, సహవాసములో ఎట్లా ఉండాలి చెప్పండి? ఒక నిలకడగా ఉండాలి. ఈ నిలకడగా ఉన్నటువంటి ఈమె జీవితములో అసలు ఈమె ఎవరు చెప్పండి? మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఆమె. ఇలాంటి భయంకరమైనటువంటి వంశం, తండ్రి ఏడి, అలాంటి వంశములో పుట్టినటువంటి ఆమె రూతు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నయోమి ఇంటికి వచ్చిందో, నయోమికి కోడలుగా వచ్చిందో, నయోమి చేసే ప్రార్థన చూస్తూ ఉంది. నయోమి ఇశ్రాయేలీయులకు చెందినటువంటిది కనుక నయోమిని గమనిస్తూ ఉంది. నయముతో కలిసి ఇప్పుడు ఆ దేశానికి వచ్చింది.